బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పటమట లంకలో ఓ అపార్ట్మెంట్ లో పేలుడు సంభవించింది. ఏపీసీ సత్యానందం ఇంట్లో ఏసీ కంప్రెషర్ పేలినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ ధాటికి గోడ బద్దలైంది. ఆ రాళ్లు తగిలి పక్క అపార్ట్మెంట్ లోని వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. విజయవాడలోని పటమట లంకలో అపార్ట్మెంట్ లో పేలుడు సంభవించింది. మన స్క్రీన్ పైన చూస్తున్నాం. దట్టమైన పొగ కూడా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కూడా ఏసీ కంప్రెషర్ పేలినట్టుగా తెలుస్తోంది. ఆ గోడ ధాటికి మొత్తంగా కూడా ఆ గోడ బద్దలై పక్క అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సో విజయవాడలో పటమట లంకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీసీ సత్యానందం ఇంట్లో ఏసీ కంప్రెషర్ పేలినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ ధాటికి గోడ బద్దలైంది. ఆ రాళ్లు తగిలి పక్క అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి మృతి చెందినట్టు కూడా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోంది. మన విజువల్స్ లో చూస్తున్నాం. దట్టమైన పొగ బయటకు వస్తున్న విజువల్స్ మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాం. విజయవాడ పటమట లంకలో అపార్ట్మెంట్ లో పేలుడు సంభవించింది. ఏపీసీ సత్యానందం ఇంట్లో ఏసీ కంప్రెషర్ పేలడంతో కూడా ఒక్కసారిగా కూడా బయటకి పొగ, దట్టమైన పొగ అంతా కూడా బయటకు వస్తోంది. మొత్తంగా ఆ రాళ్ల ధాటికి పక్క అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ ఇన్ఫోటేజర్ నవీన్ అందిస్తారు. నవీన్, బిందు మనం చూడొచ్చు. విజయవాడ పట్టణంలోని పడమట లంకలను అపార్ట్మెంట్ లో భారీ పేలుడు సంభవించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది ఆ ఏసీపీ సత్యానంద్ ఉండేటువంటి అపార్ట్మెంట్ అని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఆయన ఉండేటువంటి దాంట్లోనే ఏసీ కంప్రెషర్ సంబంధించినటువంటి ఆ పేలుడు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎండలకు హీట్ ఎక్కడంతో అది ఫెయిల్ అయ్యి మొత్తం కూడా పేలిందని చెప్తున్నారు. అయితే ఆ తాకి తట్టుకోలేక అక్కడ ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సిలిండర్ కూడా ఒక్కసారిగా భారీగా పేలడంతో ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. అంటే ప్రధానంగా ఎందుకంటే సత్యానంద్ దాదాపుగా ఈ నెల 7వ తారీఖున కుటుంబంతో విదేశాలకు వెళ్ళాడు. సో అక్కడ అపార్ట్మెంట్ కి ఎవరు ఉంటున్నారు, ఏసీ ఎందుకు ఆన్ లో ఉంది, పూర్తి స్థాయిలో కూడా దాని అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. భారీ పేలుళ్ల వల్ల అపార్ట్మెంట్ కి సంబంధించిన ఏవైతే బండరాలు ఉంటాయో బండరాలు ఒక్కసారిగా ఫోర్స్ వెళ్ళి పక్క అపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తికి తగలడంతో కూడా ఆ వ్యక్తి చనిపోయినట్టుగా అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అపార్ట్మెంట్ మొత్తం కూడా దెబ్బతిన్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే కంప్రెషర్ అక్కడ పూర్తి స్థాయిలో కూడా మంటలు అలుముకున్నాయి. మంటలు కూడా కాకుండా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ కూడా ఉంది. ఆ భారీ పేలుడు సంభవించడంతో కూడా గ్యాస్ సిలిండర్ కూడా పేలిందని చెప్పేసి కూడా పక్క అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఆ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఆ అపార్ట్మెంట్ కు ఉన్నటువంటి గోడ మొత్తం కూడా పగిలి ఆ పగిలినటువంటి గోడకు ఉన్న బండరాలు మొత్తం కూడా పక్క అపార్ట్మెంట్ లకు దూసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఆ దూసుకెళ్లిన సమయంలో ఒక వ్యక్తికి ఆ తీవ్ర గాయాలై చనిపోయినట్టుగా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఎండాకాలం కాబట్టి ఆ ఇంట్లో కూడా ఎవరు లేరు. అది సత్యానంద్ విదేశాలకు వెళ్ళారు. దాదాపు 7వ తారీఖు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరున్నారు ఏంటన్నది కూడా ఇంకా పూర్తిగా కూడా నిర్ధారణ కాలేదు. కానీ ఒక్కసారిగా ఆ ఏసీకి సంబంధించినటువంటి కంప్రెషర్, బయట కంప్రెషర్ ఉంటుంది కాబట్టి కంప్రెషర్ లో మంటలు అలుముకున్నాయి. ఈ మంటలు పూర్తి స్థాయిలో కూడా ఆ భారీ ఎత్తున కూడా పేలుడు సంభవించే విధంగా కూడా మంటలు అలుముకోవడంతో ఒక్కసారిగా పేలి ఆ శబ్దానికే ఆ ఇంట్లో ఉన్న సిలిండర్ కూడా పేలిందని చెప్తున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ లో ఇప్పుడు ఏదైతే ఏసీపీ సత్యానందం ఉంటున్న ఇంట్లోనే ఆ పూర్తి స్థాయిలో కూడా కంప్రెషర్ పేలిన తర్వాత అక్కడ ఉన్న సిలిండర్ కూడా బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా ఆ గదిలో ఉంటుంది కాబట్టి గదిలో ఉన్న సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఒకసారి ఫోర్స్ గా ఆ గోడకు సంబంధించినట్టు ఏవైతే ఇటుకలు ఇవన్నీ కూడా ఫోర్స్ వచ్చి పక్క అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులకి తగిలిందా. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. మిగతా వాళ్ళకి కొద్దిగా గాయాలైనట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. పూర్తిగా ఆ సీన్ మొత్తం కూడా వివరించే పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా మంటలు అలుముకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే సిలిండర్ పేలడంతో కూడా ఇంట్లో ఇంకెవరున్నారు ఏంటి అన్నది కూడా ఇంకా తెలియదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చేరుకొని అయితే ఇటు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కూడా చేరుకొని పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.